లాస్ట్ సంక్రాంతికి మీ ఫిల్మ్ ఒకటే ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, మిగిలినన్ని వేరే జోనర్ ఫిల్మ్స్. అప్పట్లో టెరిఫిక్ రెవెన్యూ చేసింది. ఈసారి మొత్తం అదే కాన్సెప్ట్తో వచ్చారు. వస్తే అన్నిట్లో కలిసిపోద్దాం అనుకున్నారు, కానీ సేమ్ అదే బ్యాటింగ్ జరిగింది ఈసారి కూడా. బ్యాటింగ్ అంటే దానికి కారణం మెగాస్టార్. సో ఈసారి మెగాస్టార్ చిరంజీవి గారిని చాలా రోజుల నుంచి ఫ్యాన్ బేస్ కానీ మూవీ లవర్స్ కానీ ఆడియన్స్లో చాలామంది ఈయన్ని ఒకలా చూడాలని ఒక పర్సెప్షన్ ఉంది. సో ఎందుకు ఈ సినిమా ఎంత రీసౌండింగ్ హిట్ అనడంలో అదొక మేజర్ పాయింట్. చిరంజీవి గారు అందరికీ నచ్చే యాంగిల్లో చాలా లైవ్లీగా, ఆయన లుక్స్ క్లాసీగా, ఆయన యాక్టింగ్ చాలా వెరీ కనెక్టెడ్గా ఆడియన్స్కి దగ్గరగా ఉండటంతో బాగా కనెక్ట్ అయిపోయారు. సో ఎక్కడికి వెళ్ళినా ఈ సినిమాని మెగాస్టార్ అభిమానులు, జనరల్గా మూవీ లవర్స్ అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు. దానిలో ఉన్న బిట్స్ ఇన్స్టాగ్రామ్, మీరు ఫేస్బుక్, మీరు ట్విట్టర్ ఓపెన్ చేస్తే గత 1.5 మంత్గా హుక్ స్టెప్ ఉంటే హుక్ స్టెప్, లేదా నా మీద వచ్చిన మీమ్స్కి కౌంటర్ మీమ్స్, లేదా చిరంజీవి గారికి సంబంధించిన ఇవి తప్పితే ఇంకొక కంటెంట్ కనపడలేదు 1.5 మంత్ నుంచి. అండ్ అంత డీప్ రూటెడ్గా వెళ్ళిపోయింది ఫిల్మ్. అండ్ ఈరోజు ఆడియన్స్ కూడా దాన్ని బిగ్ స్కేల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ సంక్రాంతిలో 3 వంతులు, ఒక మాటలో చెప్పాలంటే 3 వంతులు చిరంజీవి గారు పట్టుకెళ్ళిపోయారు. సో అంత ఇంపాక్ట్ఫుల్ సక్సెస్ ఇది బ్లాక్ బస్టర్.